స్టూడెంట్స్, నా పేరు బాలాజీ, లెక్చరర్ ఇన్ కామర్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, పెరిమలపురం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ సెకండ్ బీకామ్ థర్డ్ సెమిస్టర్లో సబ్జెక్ట్ కార్పొరేట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లో యూనిట్ 1 వాటాల జారీ, జప్తు మరియు తిరిగి జారీ చేయడం అనే టాస్క్లో ఫస్ట్ టాపిక్ కంపెనీ అంటే ఏమిటి, దాని నిర్వచనం ఎలా ఉంటుంది, వాటి యొక్క లక్షణాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే కంపెనీ అనేటువంటిది నిర్వచనం భారత కంపెనీల చట్టం ప్రకారం 2013, ఇంతకుముందు కంపెనీల చట్టం 1956 కంపెనీల చట్టం ఉండేది. అదే ప్లేస్లో భారత కంపెనీల చట్టం 2013 చట్టాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది. ఈ చట్ట ప్రకారం సెక్షన్ 2 సబ్సెక్షన్ 20 ప్రకారం కంపెనీని నిర్వచించడం జరిగింది. మీకు చూపించినటువంటి ఈ పవర్ పాయింట్లో కంపెనీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు పక్కన ఒక పిక్చర్ చూపించడం జరిగింది. మరి ఈ కంపెనీకి ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే, కొంతమంది వ్యక్తులు, ఈ కంపెనీకి పరిమితమైనటువంటి వ్యక్తుల యొక్క మినిమం సంఖ్య 7 ఉంటారు. గరిష్ట సభ్యుల సంఖ్య అన్లిమిటెడ్, పరిమితి లేదు. వీరందరూ కూడా సమిష్టిగా తెచ్చినటువంటి మూలధనాన్ని తక్కువ పరిమితి రుణ బాధ్యతతో కంపెనీకి ఒక అధికార ముద్రను కలిగి, పారంపర్య అధికారం ఉన్నటువంటి అధికార ముద్ర ఉంటుంది. అట్లా ఏర్పడిన స్వచ్ఛందమైనటువంటి సంఘాన్ని కంపెనీ అంటారని ఈ విషయాన్ని కంపెనీల చట్టం 2013 మనకి ధృవీకరిస్తుంది. సాధారణమైన పరిభాషలో కంపెనీ అంటే కంపెనీల చట్టం 2013 కింద నమోదై వాటాలు జారీ చేయడానికి మరియు జారీ చేసిన వాటాలను బదిలీ చేయడానికి మరియు పరిచయ పత్రాన్ని జారీ చేయడానికి అవకాశం ఉన్న కంపెనీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటారు. ఈ నిర్వచనం కంపెనీల చట్టం 1956 ప్రకారం నిర్ణయించింది. అదేవిధంగా ఏ కంపెనీ అయితే వాటాలు జారీ చేయడానికి వీలు లేదో, ఏ కంపెనీ అయితే పరిచయ పత్రాన్ని జారీ చేయడానికి వీలు లేదో, ఏ కంపెనీ అయితే తన వాటాలను వేరొకరికి బదిలీ చేయడానికి వీలు లేదో అటువంటి కంపెనీని ప్రైవేట్ కంపెనీగా చెప్పడం జరిగింది. ఇలా కంపెనీలను పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీగా చెప్పారు. మరి మనం ఇప్పుడు కంపెనీల చట్టం 2013 ప్రకారం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ విధంగా కంపెనీని నిర్వచించిన తర్వాత కంపెనీకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏమిటో మనం ఇప్పుడు 1 by 1 చూడవచ్చు. మరి కంపెనీ యొక్క ముఖ్య లక్షణాలు, ఈ కంపెనీకి ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయసత్వం ఉంటుంది. అలాగే వాటాదారుల రుణ బాధ్యత వారు తీసుకున్నటువంటి వాటా యొక్క ముఖ విలువకు మాత్రమే పరిమితమే ఉంటుంది. అట్లాగే వాటాదారులు ఎంతమంది వచ్చినా వెళ్ళినా కంపెనీ మనుగడకి మాత్రం ఎలాంటి అవరోధాలు ఉండవు. మరొకటి ఏమిటి, ప్రైవేట్ కంపెనీలో తప్ప కంపెనీలో వాటాలను స్వేచ్ఛగా బదిలీ చేయొచ్చు. అంటే ప్రైవేట్ కంపెనీకి వాటాలను బదిలీ చేసుకునే హక్కు లేదు, కానీ పబ్లిక్ కంపెనీకి చేసుకునే హక్కు ఉంది. అట్లాగే కంపెనీకి న్యాయాత్మకమైన వ్యక్తిత్వం ఉంది కనుక తన సొంత పేరుతో ఆస్తుల్ని కొనడం, అట్లాగే ఆస్తులను సంపాదించుకోవడం చేయొచ్చు. అట్లా కంపెనీ ఎవరి మీదైనా దావా వేయచ్చు, కంపెనీ మీద ఎవరైనా ఇతరులు దావా వేయచ్చు. మరొక లక్షణం ఏమిటి, కంపెనీకి యాజమాన్యానికి నిర్వహణకి మధ్య సంబంధం ఉండదు. అలాగే ఇది సాధారణమైనటువంటి లాభాల కోసం ఏర్పడ్డ ఒక వ్యక్తుల సంఘము. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ఏమిటి, కంపెనీ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు. మరి ఈ లక్షణాలని మనం మరింత వివరంగా ఒక్కొక్క పాయింట్ని వివరిద్దాం. మొదటి పాయింట్, న్యాయసమ్మతమైన వ్యక్తిత్వం. అంటే కంపెనీ అనేది సాధారణంగా ఎవరు పడితే వాళ్ళు
స్థాపించగలిగేటువంటిది కాదు. ఎందుకంటే కంపెనీ ఒక చట్టబద్ధంగా చట్టం ద్వారా న్యాయశాస్త్రం ద్వారా ఏర్పడేటువంటి మానవుడు స్థాపించినటువంటి సహజ సిద్ధమైనటువంటి మానవుడు న్యాయశాస్త్రం ద్వారా ఇది ఏర్పడటం జరుగుతుంది. అంటే కంపెనీ అనేది చట్టం ద్వారా సృష్టించబడిన చట్టబద్ధమైన సంస్థ అని అర్థం. మనిషికి ఏ విధంగా అయితే హక్కులు, జీవించడానికి హక్కులు బాధ్యతలు ఉంటాయో కంపెనీకి కూడా అట్లాంటి హక్కులు బాధ్యతలే ఉంటాయి. అయితే దీనికి ఒక భౌతిక రూపం అంటూ ఉండదు. కంపెనీ అనేది కంటికి కనిపించదు, కానీ మనిషి చేసేటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా కంపెనీలు చేస్తాయి. ఉదాహరణకి ఆస్తులు సేకరించడం కానీ, వేరే వ్యక్తులతో ఒప్పందాలు చేసుకోవడం కానీ, అట్లాగే కంపెనీకి సంబంధించి ఎవరైనా వివాదాలు ఉన్నట్లయితే కంపెనీ ఆ వ్యక్తుల మీద దావా వేయడానికి, అట్లాగే ఇతరులు కంపెనీ మీద దావా వేయడానికి ఇది కంపెనీకి ఉన్న ప్రత్యేకమైనటువంటి లక్షణం. అందువల్ల న్యాయసమ్మతమైన వ్యక్తిత్వం ఉంటుంది. అంటే ఒక చట్టం ద్వారా ఏర్పడిన చట్టబద్ధమైనటువంటి వ్యక్తే కంపెనీ అని మనకు మొదటి లక్షణంలో తెలుస్తుంది. రెండవ లక్షణం చూస్తే న్యాయసత్వం. అంటే కంపెనీ తన వాటాదారులతో సంబంధం లేకుండా ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చట్టం ద్వారా పొందుతుందని చెప్పుకున్నాం. అంటే న్యాయసత్వం అంటే ఏమిటి? కంపెనీలో అనేక మంది పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళని వాటాదారులు అంటారు. కంపెనీలో చాలామంది వ్యక్తులు కంపెనీలో పెట్టుబడి పెడతారు. అలాంటి వాళ్ళని ఏమంటాం? వాటాదారులు అంటాం. మరి ఇలాంటి వాటాదారులు ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మరి కొంతమంది మరణించి ఉండవచ్చు, కొంతమంది దివాలా తీయచ్చు, కొత్తగా వాటాలు కొనుక్కుని సంస్థలోకి ప్రవేశించవచ్చు. ఈ వ్యక్తులు అనేటువంటి వాళ్ళు రావడం పోవడం జరుగుతుంది. కానీ వీళ్ళ రాకపోకల వల్ల కంపెనీ యొక్క వ్యక్తిత్వంలో కానీ మనుగడలో కానీ ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే కంపెనీ తన సొంత పేరుతోనే ఆస్తులను సంపాదిస్తుంది, రుణాలు సేకరిస్తుంది. ఏ కంపెనీకైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ ఎన్ఎఫ్సిఎల్ ఉంది. ఎన్ఎఫ్సిఎల్కి ఎవరైనా అప్పు ఇవ్వాలంటే దేని బేస్ చేసుకుని ఇస్తారు? నాగార్జున ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ ఉద్దేశంతోనే చేస్తారు తప్ప ఆ ఎన్ఎఫ్సిఎల్లో ఉన్న మేనేజర్ గారిని చూసి ఎవరో అప్పు ఇవ్వరు. అట్లాగే ఎన్ఎఫ్సిఎల్ తాను సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా ఎన్ఎఫ్సిఎల్ పేరుతోనే ఉంటాయి తప్ప అందులో ఉన్న యజమాని పేరు మీద ఉండవు. అంటే వ్యక్తులు వేరు, సంస్థలు వేరు. అట్లాంటి కంపెనీకి న్యాయసత్వం ఉంటుంది కాబట్టే తనకు కావలసినటువంటి ఆస్తులు సంపాదించుకోవచ్చు. అవసరమైనటువంటి రుణాలు సేకరించడానికి కంపెనీ వాటాదారులకి ఎలాంటి సంబంధం లేకుండా తన కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందువల్ల కంపెనీ యొక్క కార్యకలాపాలకి కంపెనీలో ఉన్నటువంటి సభ్యులెవ్వరూ కూడా బాధ్యులు కారు అన్న విషయాన్ని మీరు గ్రహించాలి ఇక్కడ. ఇక మరొక లక్షణం పరిమితమైన రుణ బాధ్యత. కంపెనీలు అవసరమైనటువంటి రుణాలను కంపెనీలో పెట్టుబడి పెట్టినటువంటి వాటాదారుల నుంచి తీసుకుంటుంది. అట్లాగే ఇంకా అవసరమైన రుణాన్ని బయట వ్యక్తుల దగ్గర నుంచి, అంటే రుణదాతల దగ్గర నుంచి, డిబెంచర్దారుల దగ్గర నుంచి అవసరమైనటువంటి రుణాలను సేకరిస్తూ ఉంటుంది. అవి స్వల్పకాలిక రుణాలు అవ్వచ్చు, దీర్ఘకాలిక రుణాలు అవ్వచ్చు. అయితే కంపెనీ చేసినటువంటి అప్పుల బాధ్యతకి కంపెనీలో నిజమైనటువంటి యజమానులుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ వాటాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బాధ్యత ఎంతవరకు అయితే ఉంటుంది అంటే, వాళ్ళు ఆ కంపెనీలో ఎంతవరకు అయితే పెట్టుబడి పెట్టారో అంతకు మాత్రమే పరిమితమై ఉంటుంది. వాళ్ళ యొక్క వాటా విలువ కంపెనీలో ఎంత ఉంటుందో అంతకు మాత్రమే పరిమితమై ఉంటుంది తప్ప అంతకు మించి వారి యొక్క వ్యక్తిగత ఆస్తులు తీసుకునేటువంటి హక్కు లేదు ఇక్కడ. అంటే
కంపెనీలో పెట్టినటువంటి వాటాదారు యొక్క రుణ బాధ్యత పరిమితంగా ఉంటుంది అని చెప్పడం. అదే మనం సొంత వ్యాపార సంస్థల్లో కానీ భాగస్వామ్య సంస్థలను గమనించినట్లయితే అక్కడ రుణ బాధ్యత పరిమితంగా ఉండదు, అపరిమితంగా ఉంటుంది. ఈ అపరిమితమైనటువంటి రుణ బాధ్యత వల్ల అక్కడ వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి మూలధనమే కాకుండా సొంత ఆస్తులను కూడా అమ్మి అప్పులు తీర్చవలసినటువంటి బాధ్యత ఉంటుంది. మరి కంపెనీ విషయానికి వచ్చేసరికి అట్లాంటి బాధ్యత ఏమీ లేదు. ఎంతవరకు పెట్టుబడి పెట్టారో పెట్టుబడి పెట్టినటువంటి వాటా మూలధనానికి మాత్రమే వాళ్ళ యొక్క బాధ్యత ఉంటుంది. అంతకు మించితే కంపెనీ యొక్క వాటాదారులకి ఎట్లాంటి బాధ్యత ఉండదు. అంటే వాళ్ళకి వాళ్ళ సొంత ఆస్తులకి పూర్తి పరిరక్షణ ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మరొక లక్షణం. ఇక అధికార ముద్ర ఇంతకుముందు చెప్పుకున్నాం. ప్రతి వ్యక్తి కూడా మనుగడ సాధించాలంటే వ్యక్తులైతే వ్యవహరించడం ఈజీయే, కానీ కంపెనీ అనేటువంటిది ఏంటి, చట్టబద్ధంగా సహజ సిద్ధంగా న్యాయం ద్వారా శాసనం ద్వారా నిర్మించబడింది. మరి ఈ కంపెనీకి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం ఏంటంటే అధికార ముద్ర. అంటే సింబల్, చిహ్నం అంటాం. దాన్ని బేస్ చేసుకుని మనం అనేక రకాలైనటువంటి వ్యాపార వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటాం. అంటే ఈ కంపెనీ అనేది భౌతికంగా ఎవ్వరికీ కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఎవరికైనా కనబడతాడా? కానీ అతను ఏ పేరు మీద వ్యవహరిస్తున్నాడంటే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పేరు మీద. అంటే అక్కడ మీరు ఏదైనా కొనండి, ఏదైనా చేయండి, కానీ మీకు ఇచ్చే రసీదు మీద ఏముంటుంది? తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఉంటుంది. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది ఆ స్వామివారి యొక్క అధికార ముద్ర. అట్లా కంపెనీకి కూడా ఎలాంటి భౌతిక రూపం లేదు, కనబడదు. కానీ నిర్వహణ అంతా కూడా కంపెనీ వాటాదారులు ఎన్నుకున్నటువంటి డైరెక్టర్లు నిర్వహిస్తారు. ఎందుకని? కంపెనీలో కొన్ని వేల కోట్ల వాటాదారులు ఉంటారు. వారందరూ కంపెనీ యొక్క నిర్వహణ చూడడం సాధ్యం కాదు. కాబట్టి వారందరి తరపున ఓటింగ్ ద్వారా ఎంచుకోబడినటువంటి డైరెక్టర్లు కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ డైరెక్టర్లు అనేటువంటి వాళ్ళు దేన్ని ఆధారంగా చేసుకుని నిర్వహిస్తారంటే కంపెనీ అధికార ముద్రని ఒప్పందాలన్నింటిలోనూ కూడా అమలుపరచాలి. వాళ్ళు ఎలాంటి అగ్రిమెంట్లైనా చేసుకోవచ్చు, కానీ కంపెనీ యొక్క అధికార ముద్ర సీల్ అంటాం, ఆ సీల్ వేసి దాని ప్రకారం వీళ్ళు ఒప్పందాలు చేసుకుంటారు. అంటే ఈ అధికార ముద్ర అనేది లేకపోతే వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలకి ఎట్లాంటి అర్హత కానీ విలువ ఉండదు. ఇట్లాంటి అధికార ముద్ర చేయాలంటే దాని మీద కంపెనీ తరపున 2 డైరెక్టర్లు సంతకం చేయాలి, అప్పుడే అది చెల్లుతుంది. ఇది అధికార ముద్ర అనేటువంటిది కంపెనీ యొక్క శాసనం ద్వారా ఏర్పడినటువంటిది. కాబట్టి ఈ అధికార ముద్రతోనే కంపెనీ అన్ని వ్యాపార వ్యవహారాలని నిర్వహిస్తుంది అని చెప్పచ్చు. ఇదొక లక్షణం. నెక్స్ట్ మరొక లక్షణం ఏమిటంటే పారంపర్యాధికారం. పారంపర్యాధికారం అంటే ఏమిటి? ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం భగవంతుని చేత సృష్టించబడినటువంటి మానవునికైనా సరే, ఎవరికైనా సరే మరణం అనేటువంటిది తప్పదు. కానీ చట్టం ద్వారా రూపించబడినటువంటి కంపెనీకి మాత్రం ఎలాంటి మరణం ఉండదట. కంపెనీకి చావు లేదు. కారణం, కంపెనీ శాశ్వతమైన. కంపెనీకి సంబంధించిన వాటాదారులు వస్తూ ఉంటారు, కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు, అమ్ముకునేవాడు అమ్ముకుంటూ పోతాడు. వాటాదారులు మరణించవచ్చు, దివాలా తీయచ్చు, లేదా మానేయచ్చు. కానీ కంపెనీ యొక్క ప్రయాణం అనేటువంటిది వాటాదారుల మీద ఆధారపడి ఉండదు. వారు లేరు కదా అని కంపెనీ యొక్క కార్యకలాపాలు ఆగిపోవు. ఈ సుదీర్ఘంగా ప్రయాణిస్తూ కొనసాగుతూనే ఉంటుంది. అది పారంపర్యంగా వస్తున్నటువంటి కంపెనీ యొక్క అధికారం అన్నమాట. కంపెనీ ఏ ఒక్క వ్యక్తి మీద ఆధారపడో సంస్థను రన్ అవ్వదు. చట్టం ద్వారా ఏర్పడింది కాబట్టి చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ను ఆధారంగా కంపెనీ కొనసాగుతుంటుంది. ఒక డైరెక్టర్ లేకపోతే మరొక డైరెక్టర్
వస్తాడు అతని స్థానంలో, అంతేగాని కంపెనీ అనేటువంటిది మాత్రం మార్పు లేకుండా ఉంటుంది. ఇక మరొక లక్షణం యాజమాన్యానికి నిర్వహణకి గల సంబంధం. కంపెనీ యొక్క వాటాదారులు, కంపెనీ యొక్క ఆస్తి అనేటువంటిది వాటాదారులు అందరిది. కానీ మరి అందరూ వాటాదారులు కంపెనీలో అందరూ పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యక్తి కూడా కంపెనీ యొక్క యజమాని అవుతాడు. మరి వీళ్ళందరూ కూడా ఒకచోట ఉంటారా అంటే దేశం నలుమూలలా వేరే వేరే ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఉంటారు. అలా ఎక్కడెక్కడో ఉన్నప్పుడు వారు కంపెనీ యొక్క నిర్వహణలో డైరెక్ట్గా ఎలా పాలు పంచుకోగలుగుతారు? కంపెనీలో పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యక్తి యజమానే కావచ్చు, కానీ కంపెనీలో పెట్టుబడిన వ్యక్తులందరూ కూడా కంపెనీ యొక్క అధికార నిర్ణయాల్లో పాలు పంచుకోవాలి అంటే సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొనలేరు. కాబట్టి వారి తరపున కంపెనీ నిర్వహణలో వాటాదారుల తరపున ప్రతినిధులైనటువంటి డైరెక్టర్ని అపాయింట్ చేసుకుంటారు. వీరు కంపెనీ యొక్క వ్యవస్థలో యాజమాన్యానికి నిర్వహణకి మధ్య వారధులుగా ఉండి కంపెనీ యొక్క ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం కంపెనీ పరిపాలన అనేటువంటిది రన్ చేస్తారు, మధ్యవర్తులుగా ఉండి. అది యాజమాన్యాన్ని నిర్వహణకే సంబంధం. ఇక నెక్స్ట్ పాయింట్, భారీ ఎత్తున మూలధన సమీకరణ. కేవలం సొంత వ్యాపార సంస్థల్లో అయితే ఒక వ్యక్తి మాత్రమే తన దగ్గర ఉన్నటువంటి మూలధనాన్ని సేకరించగలడు. అంతకు మించి తాను పెట్టుబడి పెట్టి ప్రణాళికలను రచించాలంటే అవసరమైనటువంటి మూలధన సమీకరణ అనే సొంత వ్యాపార సంస్థల్లో కానీ భాగస్వామ్య సంస్థల్లో కానీ సాధ్యం కాదు. భారీ పెట్టుబడి పెట్టేటువంటి కంపెనీల విషయంలో మూలధన సమీకరణ అనేది కంపెనీలకు మాత్రమే సాధ్యమైంది. ఎందుకని? ఇక్కడ వాటాదారుల యొక్క సంఖ్య అపరిమితంగా ఉంటుంది కాబట్టి. అందుకని కంపెనీ తనకు కావాల్సినటువంటి మూలధనాన్ని చిన్న చిన్న వాటాలుగా విభజించి ఆ చిన్న చిన్న ఆదాయాల ద్వారా అందుబాటులోకి వచ్చినటువంటి దాన్ని భారీ ఎత్తున మూలధన సమీకరించడానికి గల శక్తి కంపెనీకి మాత్రమే ఉంటుందని చెప్పచ్చు. వేల కోట్ల మంది వాటాదారులు పెట్టుబడి పెట్టే అమౌంట్ని సేకరించగలిగే శక్తి కంపెనీలకు మాత్రమే ఉంది. ఎందుకంటే కంపెనీ యొక్క సభ్యుల యొక్క సంఖ్య అపరిమితంగా ఉండడమే ఇది ఒక ప్రధానమైన కారణం. మరొక లక్షణం ఏంటంటే కంపెనీ నమోదు వాటాల బదిలీ. ఖచ్చితంగా కంపెనీ అనేటువంటిది కంపెనీల చట్టం 2013కు లోబడే చట్టబద్ధంగా శాసనపరంగా చట్టాన్ని లోబడి ఇది స్థాపించడం జరుగుతుంది. కాబట్టి చట్టాన్ని కాదని కానీ ఏ కంపెనీ కూడా ఏ పని చేయడానికి వీల్లేదు. అట్లాంటి అధికారం కంపెనీకి ఉండదు. ఎందుకంటే కంపెనీ చట్టం ద్వారా ఏర్పడ్డది కాబట్టి చట్టం యొక్క పరిధిలోనే తన యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే తప్పనిసరిగా కంపెనీల చట్టం 2013 ప్రకారం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు తమ వాటాలను బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ప్రతి కంపెనీ కూడా విధిగా కంపెనీల చట్టం 2013లో నమోదు చేసుకుని తీరాలి. అదే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు అయితే వాటాదారుల నియమ నిబంధనలకు లోబడి నియమావళిలోని ప్రతి కంపెనీకి కూడా ఒక నియమావళి ఉంటుంది. ఆ నియమావళిలోని నిబంధనలకు లోబడి తమ వాటాలను ఇతరులకి అమ్ముకోవచ్చు లేదా బదిలీ చేసుకోవచ్చు. ప్రైవేట్ లిమిటెడ్కి వాటాలు బదిలీ చేయడానికి కానీ వేరొకరికి అమ్మడానికి కానీ అవకాశము ఉండదు. ఇది కేవలం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. అది కూడా నియమావళిలోని నిబంధనలకు లోబడి ఇతరులకు అమ్ముకోవచ్చు లేదా బదిలీ చేసుకోవచ్చు. ఇలాంటి సౌకర్యం వాటాదారుల ద్రవ్యత్వానికి స్థిరత్వానికి ఆపాదించబడుతుంది. అంటే లిక్విడిటీని మనీని మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అన్నమాట. ఇది కంపెనీ యొక్క నమోదు మరియు వాటాల బదిలీ. మరి ఈరోజు చెప్పుకున్నటువంటి మనం టాపిక్లో కంపెనీ అంటే ఏమిటి, కంపెనీ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి,
మరి ఆ లక్షణాలను ఒక్కొక్కదాన్ని మనం సవివరంగా తెలియచేయడం జరిగింది. మరి ఈ ప్రశ్నకి సంబంధించినటువంటి మెటీరియల్ నోట్స్ని మీకు మళ్ళీ మేము ఇవ్వడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. పరిశీలించి మీరు బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.